మొత్తానికి ఫైనల్‌గా నేనైతే నా లైఫ్‌లో ఒక సెలబ్రిటీనైతే చూసాను. బట్ చూసానని నాకు కూడా తెలీదు. కాసేపటి తర్వాత మ్యాటర్ ఏంట్రా అయ్యా అంటే, ఒక 2 డేస్ బ్యాక్ అమ్మతో పాటు దుర్గమ్మ టెంపుల్‌కైతే వెళ్ళా నేను. సో, ఇక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా! ఇంకా క్యూ లైన్‌లో వచ్చేసి బాగా లెంథీ చేసేసారు. బట్ ఇంతమంది జనాలున్నారు గదా! సో, వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి ఏమో మరి చాలా దూరం. ముక్కు ఎక్కడ ఉంటుందిరా అంటే మొత్తం తిప్పినట్టు వినాయకుడి గుడి దగ్గరికి రావడానికి మాకు చాలా టైం అయితే పట్టింది. ఎక్కడి నుంచి ఫ్లైఓవర్ ఉంది కదా! అక్కడి నుంచి వినాయకుడి గుడి దగ్గరికి రావడానికి మాకు అంత టైం పట్టిందనమాట. ఒక అరౌండ్ హాఫ్ అన్ అవర్ దాకా అయితే పట్టింది. ఇంకా దర్శనం అయితే చెప్పక్కర్లేదు. 4:30కి మేము క్యూ లైన్‌లో నుంచుంటే 11:30కి ఇంటికొచ్చాము. ఇంకెంతసేపు పట్టిందనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. కానీ ఇంతసేపు క్యూ లైన్‌లో ఉన్నా గానీ అసలు విసుగనేదే రాలేదు. అంతా అమ్మ దయ అనమాట. ఇంకా ఉత్సవ విగ్రహాన్ని కూడా ఊరేగింపుకైతే తీసుకొచ్చేశారు. మాకు ఆ భాగ్యం కూడా దొరికిందనమాట. ఇంతసేపు మనకి దాహం అనేది లేకుండా ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ అయితే సప్లై చేస్తూనే ఉన్నారు. అడిగిన వాళ్ళకి అడిగినంత. కొంతమంది అయితే బ్యాగుల్లో కూడా పెట్టుకుని వెళ్ళిపోయారులేండి, అది వేరే విషయము. మొత్తానికి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మవారు బాగా కనిపించారు. దర్శనం అయిపోయి వస్తూ ఉంటే ఒక ఆయన కనిపించారు. ఆయన సెలబ్రిటీ అంట. నాకు కూడా తెలీదు సెలబ్రిటీ అని చెప్పి. ఆయన ఎవరు అనేది మీకు కూడా చూపిస్తాను. కొంచెం మీకు తెలిస్తే గెస్ చేసి నాకు కూడా చెప్పండి కమెంట్ సెక్షన్‌లో. దానికన్నా ముందు మన ఛానల్ వచ్చేసి 300 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇంకోండి సెలబ్రిటీని చూపించేస్తున్నాను. ఈయనంట మా టీవీలో ఒక సీరియల్‌లో హీరో అంట. అది ఏం సీరియల్ అనేది మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. నాకైతే అసలు తెలీదు. నేను చూడలేదు కూడా ఇప్పటిదాకా.